జై లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇప్పుడైతే మనం అందరం కూడా చూస్తున్నాం అంతర్వేదిలో వెలిసి ఉన్నంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం వద్ద కలియుగ ధర్మం హరినామ సంకీర్తన. ఈ యుగ ధర్మానికి హరినామ సంకీర్తన ప్రచారం చేయడమే భక్తుడి యొక్క లక్ష్యం. కాబట్టి కొంతమంది గాడిమగ భక్తులు మరియు ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. రాధాకృష్ణ మందిర్ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇటువంటి సంకీర్తనని చేయడం చాలా గొప్పతనం. మనం అందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇలాంటి సంకీర్తన చేయడం అనేది కొంతమందికి మాత్రమే కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సంకీర్తన వీడియోస్ మీరందరికీ కూడా అందించండి. సో సంకీర్తన అయితే ప్రారంభమైంది. అంతర్వేది గ్రామంలో అత్యంత పవిత్రంగా స్వామివారి యొక్క ఆలయంలో స్వామి యొక్క దర్శనం తీసుకుని నగర సంకీర్తన అయితే ప్రారంభమవుతుంది. మేమందరూ కూడా ఈరోజు గాడిమొగ గ్రామం నుంచి శ్రీ రాధాకృష్ణ మందిరం నుంచి కలియుగ ధర్మం సనాతన ధర్మం హరినామ సంకీర్తనను వ్యాపింప చేయడానికి మన హైందవ సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఈ రోజు వచ్చింది. దాన్ని మనం కాపాడుకునే తరుణంలో దానికంటే ముందుగా మన జీవిత ధర్మం మన జన్మను సార్థకత చేసుకోవడానికి కేవలం హరినామ స్మరణ మాత్రమే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అందుకే వేదాలన్నీ ఘోషిస్తున్నాయి, బృహద్నారద పురాణం ఘోషిస్తుంది, చైతన్య చరితామృతం ఘోషిస్తుంది. ఏమని? హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలవు నాస్త్యైవ 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 గతరణ్యద. ఈ కలియుగంలో హరినామ సంకీర్తనతోనే అతి సులభంగా భగవంతుని మనం చేరుకోవచ్చు. కాబట్టి మనందరూ కూడా ఈ రోజు కలిసికట్టుగా భగవంతుడి నామాన్ని భగవంతుడు స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ నారసింహ క్షేత్రానికి వచ్చి స్వామివారి సంకీర్తన చేయడంలో మనం కొన్ని జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఇదంతా కూడా. ఇది సామాన్యమైన విషయం కాదండి. భగవంతుడి నామాన్ని ఒక సామూహికంగా జపం చేయడం అనేది ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తన. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ పెద్దలందరికీ సార్ రండి సార్, ఈ ఆలయ కమిటీ వాళ్ళందరికీ, దేవాలయం కార్యనిర్వహణ అధికారి గారికి అందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామం చేస్తూ హరినామ సంకీర్తనను మనం హైందవ సనాతన ధర్మాన్ని మనకుగానే మనం కాపాడుకుంటూ వెళ్లాల్సినటువంటి రోజులు ఉన్నాయి ఈ రోజు. కనుక ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధిగా భగవంతుడి నామాన్ని లక్ష్మీ నారసింహ భగవాన్ యొక్క నామాన్ని ముక్త కంఠంతో గట్టిగా మనం పిలుద్దాం. శ్రీ లక్ష్మీ నారసింహ భగవానికి జై, లక్ష్మీ నారసింహ భగవానికి జై, లక్ష్మీ నారసింహ భగవానికి జై, అంతర్వేది క్షేత్ర నిర్మాత గోపనాథ కృష్ణమ్మ గారికి జై, హరినామ సంకీర్తనకి జై. అందరూ కూడా
ఒకసారి ప్రదక్షిణ చేసుకుని తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి మన పల్లకి సేవతో గ్రామంలో కొన్ని వీధుల్లో స్వామివారు ఏదైతే ఊళ్ళో పుర వీధుల్లో తిరిగారో ఆ వీధుల్లో మన పల్లకితో, ఇది మామూలుగా ఉండేటువంటి సంకీర్తన కాదండి, అందరూ కూడా నాట్యం చేస్తూ సంకీర్తన చేస్తారు, నృత్యంతో హరినామం చేస్తూ చేస్తారు. అందరూ కూడా వెళ్ళి ఒక గంట తిరిగి వచ్చిన తర్వాత భగవంతుని యొక్క ప్రసాదానికి, అన్న ప్రసాదానికి వద్దాం. సరేనండి. హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే అంతర్వేది ఆలయ నిర్మాత భక్త శిఖామణి కొప్పనాతి కృష్ణమ్మ గారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించి దూప దీప నైవేద్యాలకి కొన్ని వందల ఎకరాలు ఇచ్చి వజ్ర వైడూర్యాలను ఇచ్చి మరి అంతర్జాతీయ ప్రపంచ స్థాయిలోనే అంతర్వేదిని ఒక పటంలో పెట్టిన ఘనత మన భక్త శిఖామణి కొప్పనాతి కృష్ణమ్మ గారికి రావటం, మరి దాన్ని అనుసంధానంగా 2010 నుంచి మహాగజమాల యాత్రని ప్రారంభించి మొదట స్వామివారికి, తర్వాత కొప్పనాతి కృష్ణమ్మ గారికి వేలాది మోటార్ సైకిల్తో గజమాల యాత్రని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు డాక్టర్ పోసలయ్య గారు ఈ మంచి చక్కటి కార్యక్రమాన్ని పెట్టి గజమాల తరపున మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆలయ నిర్మాత శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ గారి వారసులైన కొప్పనాతి శ్రీనివాసవర్మ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని పిలవడం, చక్కటి కార్యక్రమం హైందవ ధర్మాన్ని పరిరక్షించడంలో మరి అనేక సార్ని మేము కలవటం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మనమందరం కూడా మన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని మనమే పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన డాక్టర్ పోసలయ్య గారు బృందానికి అందరికీ కూడా మా గజమాల తరపున స్వాగతం పలుకుతూ, మరి స్వామివారి సన్నిధిలో అందరూ కూడా దర్శనం చేసుకోవాలని మరి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సార్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీనివాసరాజు గారు ఒక నిమిషం మనకు కూడా మాట్లాడితే రండి. శ్రీనివాస్, వీరు కొప్పనాతి కృష్ణమ్మ గారి యొక్క వారసులు అనమాట, వాళ్ళ మనవుళ్ళు అనమాట. ఎంత అదృష్టం ఉండాలి అలాంటి జాతిలో, అంటే అలాంటి వంశంలో పుట్టాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి చూడండి. వారిని కూడా ఉద్దేశించి మాట్లాడాలి. మరి ఈరోజు దక్షిణ కాశీగా పేరున్నటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి మరి గాడిబొగ్గ గ్రామం నుంచి మరి మన డాక్టర్ పోసలయ్య గారు, ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి హరినామ కీర్తన చేయడం కోసం ఈ సన్నిధిలో, అంతర్వేది సన్నిధిలో చేయడం కోసం మరి ఇచ్చేసినటువంటి యావత్ భక్త జనాలందరికీ, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం వారు ఈవో గారు లేరు, సూపరింటెండెంట్ గారు మన భారత గారు పార్థసారథి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన నూకరాజు గారు, అలాగే మన రమ్మ గారు, ఆచార్య గారు అందరికీ కూడా మరి గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పోసలయ్య గారు నన్ను ఇంచుమించు 4 సంవత్సరాల ముందు నుంచే కూడా గాడిబొగ్గ గ్రామానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ప్రతి సంవత్సరం రమ్మని, మీ కృష్ణాష్టమి రోజున నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించడం చాలాసార్లు జరిగింది. అనివార్య కారణాల వల్ల నాకు కుదరలేదు. మరి ఈ రోజు ఆ స్వామి మీ అందరినీ ఇక్కడ పిలిపించి మన అందరినీ ఇక్కడ కలిపి ఉంది. మరి హరినామ సంకీర్తన నేను కూడా మొదటిసారి చూడటం, ఇది ఇప్పుడు వరకు చూడలేదు. పోసలయ్య గారు వాట్సాప్లో పెట్టారు నిన్న, చాలా ఆనందం అనిపించింది. అది చూసి, ఆ వీడియోలో చూసి చాలా అద్భుతంగా ఈ యొక్క నేను పోసలయ్య గారు ఫస్ట్ టైం నేను ఎక్కడంటే ఫారెన్ గ్రామంలో స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఈయన ఒక సూచన ఇచ్చారు. ఆ సూచన మేరకు ప్రకాశం జిల్లాలో ఆ టెంపుల్ ఉంది. అదే సంవత్సరం నాకు అక్కడ ఆయన అనుగ్రహం కూడా కలగడం జరిగింది. ఈయన చెప్పడం అదే సంవత్సరంలో 2 monthsలోనే నేను ఆ టెంపుల్కి వెళ్ళి
కృష్ణుడి గుడికి వెళ్ళడం జరిగింది. అక్కడ రాముల వారు కూడా చాలా విశిష్టమైనటువంటి టెంపుల్ ఇది. ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా సూచించారు నాకు ఆ విషయం. అక్కడికి వెళ్ళి ఒక వీలుంటే ఒకసారి దర్శనం చేసుకోండి. అనుకోకుండా నాకు ఆ దర్శనం కలిగింది. ఆ విషయం కూడా ఆయనకి చెప్పాను. ఎప్పటి నుంచో మీ గ్రామం రావాలి అనుకుంటుంటే అవ్వలేదు. మరి ఇక ఈ సందర్భంగా మనం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మరి ఇక్కడ కలవాలని ఉంది. మరి మీ అందరికీ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు నిండుగా ఆ గ్రామానికి, ముఖ్యంగా ఆ గాడిమొగ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మన అగ్నికుల క్షత్రియ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవం ఈయన. మరి ఈయన స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ నిండుగా ఆ గ్రామానికి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరి పూసలయ్య గారు మళ్ళీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటున్నారు. మరి అదేవిధంగా ఈ చుట్టుపక్కల మన తీర ప్రాంత గ్రామాలు కూడా తిరగడం జరుగుతుంది. ఈయన ఒక్కొక్క గ్రామం ఎన్నుకుని చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా మన తీర ప్రాంత గ్రామాల్లో అన్ని గ్రామాల్లోనూ కూడా మరి ఇక్కడ ఉన్నాం చాలామంది మనం ఇప్పుడు రావడం జరిగింది. ఒక్కొక్క గ్రామం ఆహ్వానించి ఒక రోజున ఏదో ఒక రోజులో మంచి రోజుల్లో పెట్టుకుని ఆయన్ని, అంటే కళ్యాణం కూడా జరుగుతుంది ఇప్పుడు శ్రీరామనవమి. ఆ కళ్యాణం సందర్భంలో కానివ్వండి, ముక్కోటికి సందర్భంలో కానివ్వండి, ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్క గ్రామం పిలిచి సంకీర్తన ప్రతి గ్రామంలో చేసి మన భక్తిని, మన యొక్క ఉనికిని చాటాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ పూసలయ్య గారు అండ్ టీం అండ్ భక్తు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారికి సన్నిధిలో చేసుకుంటూ ఆయన దర్శనం చేసుకుని అప్పుడు మనం మళ్ళీ వాడపల్లి వెంకటేశ్వర గుడికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై లక్ష్మీ నరసింహస్వామికి. థ్యాంక్ యూ సార్. మరి ఆలయ నిర్మాత వారసులు పద్మనాథి శ్రీనివాసవర్మ గారు చక్కటి ఉపన్యాసం ఇచ్చారు. మరి ముఖ్యంగా ఇది మొన్న గజమాల్లో సార్ని రావాలి, ఆయన విదేశాల్లో ఉండటం కారణంగా అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారు. అయితే ఈ సారో మీకు మెయిన్గా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే స్వామివారి ధూపదీప నైవేద్యాల కోసం కొన్ని వందల ఎకరాల వజ్ర వైడూర్యాల్ని ఇస్తే దాన్ని అన్యాక్రాంతం చేసి, ఆ భూములను అన్యాక్రాంతం చేసి ఇక్కడ పద్మనాథి కృష్ణమ్మ గారి పేరు ప్రతిష్టలని కొంతమంది దెబ్బతీసే విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నందున మరి ఇక్కడ కేవలం ఒక పద్మనాథి కృష్ణమ్మ గారే ఇన్ని వందల ఎకరాలు ఇచ్చి ధూపదీప నైవేద్యాలకు వజ్ర వైడూర్యాలు ఇవ్వటం ఒక పద్మనాథి కృష్ణమ్మ గారే. మరి అటువంటిది దేవుడితో కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇతర వ్యక్తులు అవ్వచ్చు, మరి దేవుడితో ఇటువంటి రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. మరి అటువంటి రాజకీయాలు చేసిన నాయకుల్ని మనం చూస్తున్నాం. అసెంబ్లీ దరిదాపుల్లో కూడా లేకుండా ఇంటికాడ కూర్చోబెట్టేయటం స్వామివారు జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ స్వామివారితోటి ఎవరో కూడా ఇక్కడ రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆలయ నిర్మాత అని శిలాశాసనాలు ఉన్నాయి, అక్కడ రికార్డు పరంగా ఉన్నాయి. అది కాకుండా కొంతమంది వ్యక్తులు లేనిపోని దురుద్దేశాలు చేయటం అనేది స్వామివారితోటి ఇటువంటి ఆటలో ఇంతటితో ముగించి ఓన్లీ పద్మనాథి కృష్ణమ్మ గారు పేరే మనమందరం కూడా ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా చేయాలి. మరి పూసలయ్య గారు కూడా ఇక్కడ అన్యాక్రాంతం అవుతుంది, ఆయన పేరు ప్రతిష్టలో దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన చేసి ఆయన ప్రోగ్రాం కూడా డాక్టర్ పూసలయ్య గారు మరి పెట్టడానికి గజమాల కార్యక్రమంలోని ఈ ప్రోగ్రాం పెట్టాలి మేము. కానీ సారు అప్పుడు విదేశాల్లో ఉండటం వలన ఇప్పుడు ఈరోజు మరి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి మిత్రులు లోకరాజు గారు ఐక్య మహాసంఘం తరఫున మరి మన మిత్రులందరూ కూడా చక్కటి కార్యక్రమం చేశారు. అలాగే ఆ స్వామివారు కూడా ఎప్పుడూ కూడా మన ఏదైతే పద్మనాథి కృష్ణమ్మ గారు ఆలోచన ఉందో అదే విధంగా ఉండాలని, అటు దానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఆ స్వామివారే చూసుకుంటారని ఈ సందర్భంగా మీకు అందరూ చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ అండి. లాంచింగ్
ముందే భగవంతుడు ఆజ్ఞ ఇచ్చారు. మరి ఎవరు దీన్ని పరిరక్షించేటువంటి నాయకుడు అని ఆలోచిస్తే ఒక భగవద్బంధు వాటిసారి వచ్చి సరాసరి వాడల గ్రామానికి వస్తారు. వెళ్ళి ఇక్కడ ఎవరు భగవంతుడు సేవ చేసినటువంటి సరాసరి ఆదినారాయణ గారు, కొప్పనాథ ఆదినారాయణ ఎందుకని, అయ్యా భగవంతుడు మీకోసం మీతో ఏదో సేవ చేయించుకోవాలని సంకల్పించారు, మీరు సంసిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. బట్టి అప్పుడు ఆదినారాయణ గారు పుట్టే పిల్లలు వ్యాపారం చాలా మంచిది, నేను అంతటి వాళ్ళకి ఏం చేయగలను, సరే చూస్తాను మీరు మహానుభావులు చెప్పారు కదా చెప్తే ఆ రోజు స్వప్నంలో కొప్పనాథ ఆదినారాయణ గారికి స్వామివారి దర్శనమిచ్చి మీరు అంతర్వేదైనటువంటి స్వామివారి ఆజ్ఞ అని చెప్పేస్తారు. తప్పగానే ఆదినారాయణ గారు తర్వాత రోజు నుంచి మొదలు పెడతారు. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తుని ఎక్కడెక్కడ ఏమి చేయాలని నాకు తెలియదు కదా, రూపాయితే సరిపోదు, మనకి మంచి జనబలం కావాలి, ఎక్కడో వాడలేదు ఇక్కడున్నారండి. ముందు కాంపౌండ్ వాల్ కట్టేస్తే పరిరక్షణ ఉంటుందని చెప్పేసి కాంపౌండ్ వాల్ రావాలంటే అప్పుడు లారీలు లేవు కదా, పడవల మీద నావం మీద రాజమండ్రి వెళ్తేనే అక్కడి నుంచి నావం మీద పడవల మీద తెచ్చుకోవాలి రావాలి. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను, ఇంకా వెళ్ళాల్సింది మనం. ఆదినారాయణ గారు తన దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళి పడవల్ని రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద నల్ల శివలన్నీ కొట్టించి ఆ రాళ్ళన్నీ కూడా పడవ మీదకి ఎక్కిస్తున్నారు అన్నమాట. ఎక్కిస్తుంటే అప్పుడు ఒక బ్రిటిష్ పోలీస్ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. ఎవరైనా మీరు రాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, దీనికి పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలని చెప్పేసి, మీరు డబ్బులు ఇచ్చినేస్తారు, పర్మిషన్ లేదు కదా, ఆపేస్తామని చెప్పేసి, ఆలయ నిర్మాణం జరగడానికి లేదని చెప్పేసి ఆపేస్తారు. అంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి జనాన్ని తీసుకెళ్ళి పడవలో ఎక్కించుకున్న తర్వాత ఆపేస్తే మనసు ఎలా ఉంటుంది, విరిగిపోతుంది కదా. ఒక్కడే మాట అన్నారు రాజనాథ్ గారు, మనసులో అనుకున్నారట, అయ్యా లక్ష్మీ నరసింహ, నేనెవరో చిన్న సామాన్యుని, నా చేత మీరేదో సంకల్పించేది ఆలయ నిర్మాణం చేద్దామని అనుకున్నారు, తీరా నేను మొట్టమొదటి కార్యక్రమం మొదలు పెడితే ఇలా ఆగిపోయింది, నన్ను ఏం చేయమంటారు స్వామి, అలాగే కొట్టుకుంటే అందరూ కూడా పడవలో కూర్చుంటారు. అక్కడ కర్రలతో పట్టుకున్న పోలీసులు ఉన్నారు, బ్రిటిష్ పోలీసుల్ని వెంటనే ఇలాగ ఆ స్థానంలోనే భగవంతు నామంలో ఉన్న రాజనాథ్ గారు అందరూ కూడా ఒక సింహం రూపంలో బెత్తం పట్టుకుని పోలీసులు తరుముకోవడం జరిగిందండి. కళను చూస్తుంటే ఇది మొట్టమొదటి విజయం, కొప్పనాథ కృష్ణ గారి వయసులో మొట్టమొదటి విజయం అన్నమాట. బెత్తం పట్టుకుని ఒక సింహంలా పోలీసులు పరిగిన గడగడ ఒరుగుతూ వచ్చేసి కొప్పనాథ ఆదినారాయణ గారి కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు సామాన్యులు సంకల్పించాలి, మిమ్మల్ని ఆగండి అన్న మాటకి ఒక మహాస్వరూపం సింహస్వరూపం వచ్చి బెత్తంతో మా వీపులు వాడు చేయకపోతే ఎర్రగా చూస్తే ఆ పోలీసులు వీపుల మీద ఎర్రగా నాటున్నాయంటే అంత గొప్ప చరిత్ర. ఆ రోజు మొదలుపెట్టాడు ఆయన. ఈ కొప్పనాథ ఆదినారాయణ గారు కాంపౌండ్ వాళ్ళ మాత్రమే కట్టేటప్పటికి ఆయన వయసు అయిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మొదలైన రసాయన కదా, వాళ్ళ కొడుకులు 4-5 కొడుకులు మహా ఉన్నప్పుడు కొప్పనాథ కృష్ణమ్మ గారికి ఈ బాధ్యతను చెప్పి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోతే ఇంత ప్రహారీ కట్టారు, డబ్బులన్నీ అయిపోయాయి, నేను ఎక్కడ తెచ్చి మందిరాన్ని కట్టాలి, అప్పుడు పడవ లేపాలి. కొప్పనాథ కృష్ణమ్మ గారు మొత్తం పడవలన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయి పెద్ద తుఫాన్లో చిక్కిపోయాయి. పడవలన్నీ కూడా వాడు మొత్తం తుఫాన్లో చిక్కిపోయాయి, వస్తాయని గ్యారెంటీ కూడా లేదు, మొత్తం సంపదంతో పోయేదాన్ని దాంతో వచ్చేసింది. కొప్పనాథ కృష్ణ గారు ఒక ఆయన కూడా స్వామి నా పడవలు రాకపోయినా పర్వాలేదు, నేను ఆ పడవలతో వచ్చే ఆదాయం నా సొంత ఖర్చులకు వాడుకుంటాను అనుకుంటున్నారేమో, పడవలు తిరిగి వస్తే దానితో వచ్చిన సంపద అంతటిని మొత్తం పడవ వ్యాపారం అంతటిని నీ గుడి కట్టిన తర్వాత అందరూ ₹1 నేను తింటాను లేకపోతే చెప్పేసి ఎంత గొప్ప సంకల్పం ఉండాలండి. ఆ రోజుల్లో లెక్క పెడితే ఇప్పటికది కొన్ని 100 కోట్ల ఆస్తి, కొన్ని 100 కోట్ల ఆస్తి ఈ రోజు లెక్క పెడితే కొప్పనాథ కృష్ణ గారు ఈ యొక్క ఆలయ నిర్మాణం చేస్తారు. మొత్తం మీద డబ్బంతా రావు అని తుఫాన్లో చిక్కుపోయిన పడవలన్నీ రాత్రికి రాత్రే అత్యంత సంపద, ఆ సంపదను ముయ్యలేకపోయినాక పడవ తిరిగి వచ్చేది. వచ్చిన సంపద అంతా పట్టుకుని ఆ స్వామివారి మందిరాన్ని మొత్తం చకచక నిర్మాణం చేసేస్తే ఇలా ఈ సుందరమైన నిర్మాణం జరిగింది. ఒక సన్నివేశం చెప్పేసి ముగిస్తారు. ఈ మందిరం నిర్మాణం జరిగేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన లీల. లక్ష్మీ నరసింహస్వామి వారి ఇక్కడ స్వయంగా ఉన్నారు, స్వయం క్షేత్రంలో స్వామి తిరుగుతూనే ఉంటాడు అని అనడానికి ఒక అద్భుతమైన లీల జరిగింది ఆ యొక్క ఘట్టంలో.
మందిర నిర్మాణం జరుగుతుంది. మందిర నిర్మాణం జరుగుతుంటే వందలాది కూలీలు పనిచేస్తున్నారండి, రాళ్ళు ఎత్తుతున్నారండి మందిరం కట్టేటప్పుడు. ఎత్తుకుంటే దురదృష్టవశాత్తు ఒక బండరాయి ఒక కూలీ మీద పడి ఒక కూలీ మరణించాడు. కూలీ ఏమైనా మరణించాడు, రాయి పడిపోయింది కూలీ మీద. అందరూ లభోద్భవంగా నడుస్తున్నారు. కొబ్బరాల కృష్ణ గారు వాడదేలో ఉన్నారు. వెంటనే గౌరవించారు. పరుగు వాడదేవు కొబ్బరాల కృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తే ఒక కూలీ మరణించి ఉన్నాడు. ఏం జరిగిందని చెప్పారు. ఇలా రాళ్ళు ఎక్కుతుంటే ఆలయ గోపురం కడుతుంటే రాయి పడిపోయి ఒక కూలీ మరణించారు. ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి ఏం చేస్తారండి, కొన్ని లక్షల కాంట్రాక్ట్ జరుగుతుంది అనుకోండి, ఒక చిన్న లేబర్ వర్కర్ మరణించాలనుకోండి, పని ఆపేస్తారని ఎవరైనా అతను బట్ట తీసేసి ఏదో అతను ఫార్మాలిటీస్ చేసేసి పని మాత్రం ఆపకుండా చూస్తారు. ఎందుకని కాంట్రాక్ట్ రాసేపోతున్నది, చాలా మంది లేబర్ వర్క్ చేస్తే పోతున్నది. కొబ్బరాల కృష్ణ గారు ఏం చెప్పారు తెలుసండి, వెంటనే పని ఆపేయండి, వెంటనే మొత్తం పని ఆపేయండి. ఒక్క మేస్త్రి కూడా పనిచేయడానికి వెళ్ళలేదు. ఇది ఎవరి కోసం చేస్తున్నాం? స్వామి నరసింహస్వామి వారి మందిరం కడుతున్నాం. ఈ కడుపులో ఒక కూలి మరణించాడు. అతను మళ్ళీ తిరిగి వచ్చినాక పని మొదలు పెట్టారు. భీష్మించి కూర్చొని ఉపవాసం తీసుకున్నాడు. అందరినీ కూడా కూర్చొని శ్రీ లక్ష్మీనరసింహ భగవాన్ కి ఉపవాస దీక్షలో కూర్చున్న కొబ్బరాల కృష్ణమ్మ గారి భక్తిని నిజం చేయడానికి స్వామి కథలు వచ్చి మరణించిన కూలిని బ్రతికించి నేనున్నాను పని మొదలు పెట్టండి కూలి లేచాడండి. అది లక్ష్మీనరసింహ స్వామి స్వామి చూపించిన దర్శనానికి ఈ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. అప్పుడు ఇదంతా అడిగింది ఏమీ లేదు. మరణించిన కూలి ఎలా బతికాడు, తల బద్దలైపోయిన కూలి ఎలా బతికాడు, ఇది మీరందరూ చదవండి. కొబ్బరాల కృష్ణమ్మ గారి చరిత్రలో ఉన్నటువంటి సువర్ణాక్షరాలతో రాశారండి. ఎంత పవిత్రమైన సంకల్పంతో స్వామి పనిచేశాడు. ఆ స్వామి ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. త్రేతాయుగంలో, లోపయుగంలో, కలియుగంలో హరినామ సంకీర్తన
నరసింహ పదునాలుగు లేదో ప్రాణించే జ్వాల నరసింహ పదునాలుగు Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna. అంతర్వేది ఆలయ నిర్మాత శ్రీ కొప్పరాతి కృష్ణమ్మ గారికి డాక్టర్ కోసలయ్య గారు మరి నగర సంకీర్తనలో భాగంగా మరి ఈరోజు మన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాత భక్త శ్రీరామని శ్రీ కొప్పరాతి కృష్ణమ్మ గారిని పూలనారాయణం చేసి మరి ఈ కార్యక్రమాన్ని నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అంతర్వేది మహాగజమాల కమిటీని మరి దీంట్లో డాక్టర్ కోసలయ్య గారు మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్వేది ఆలయ నిర్మాత శ్రీ కొప్పరాతి కృష్ణమ్మ గారి వారసుల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి కొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమంగా ప్రారంభమవుతుంది. అందరూ దయచేసి క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటూ మన మన కృష్ణమ్మ గారికి డాక్టర్ కోసలయ్య గారిని పూలమాల ప్రారంభించడం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి
లక్ష్మీ నరసింహస్వామి వారి కార్యక్రమాల్లో మరి మన అంతర్వేది కార్యక్రమాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు. మరి మీరందరూ కూడా భక్తులందరూ వచ్చారని తెలియజేసిన వెంటనే ఈ కార్యక్రమానికి మన అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ గారు రావడం మరి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. డాక్టర్ పోసలయ్య గారిని ఒకసారి వస్తున్నారు గురు. అదేవిధంగా అంతర్వేది ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారి వారసులు కొప్పనాతి శ్రీనివాసు గారిని ఒకసారి వేదిక రావాలి సార్.
మాతాజీలు బాగా చేశారు. అందరికీ గట్టిగా మాతాజీలు బాగా చేశారు. మాతాజీలు గట్టి దెబ్బలు కొట్టాలి. మొత్తం దూరంగా ఉండండి. సంకీర్తి బ్యాక్స్ దూరంగా ఉండండి. లాస్ట్ స్టెప్ రైట్. చిన్న స్టెప్ చెప్తాను, ఇది చూపించాలి అందరం మనం. ఓకే, హైందవ ధర్మం అంటే చూపిద్దాం. దూరంగా సర్కిల్ దూరంగా ఉండండి. ఫుల్ సర్కిల్. మాతాజీలు ఎక్కారు, ప్రభుజీలు ఓడిపోయారు. ప్రభుజీలు ఓడిపోయారు, మాతాజీలు ఎక్కారు. మాతాజీలు గట్టి దెబ్బలు కొట్టున్నారు. ఇప్పుడు మన టర్మం. ఇప్పుడు మన టర్మం. రెడీయా? రెడీ రెడీ రెడీ. హరే కృష్ణ హరే కృష్ణ. భక్తుడి యొక్క తాండవాన్ని చూసి ఆ భగవంతుడే చూడండి ఎంత ఆనందంతో. చాలా జనరేట్ అయింది. హరే కృష్ణ హరే కృష్ణ. కార్యక్రమం చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసే స్వామివారు పాజిటివ్ ఎనర్జీని నింపి ఈ రోజు నుంచి మనల్ని ముందుకు తీసుకెళ్లే మార్గం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ యొక్క బృందాన్ని పేరు పేరు నాకు అందరి పేర్లు తెలియదు. అందరూ సోదరి సోదరులు మనందరికీ ముఖ్యంగా మరి ముఖ్యంగా మాతా స్త్రీల ఓకే, అందరూ కూడా రెండు చేతులు పైకి పెడుదాం. స్వామి శరణాగతి పెడుదాం. మన ధర్మాన్ని కాపాడుకుందామని స్వామికి రిక్వెస్ట్ చేసుకుంటూ, మన భావి తరాలందరికీ కూడా ఈ హైందవ సనాతన ధర్మాన్ని అందించే విధంగా ఈయన హరినామాన్ని అందరూ కూడా పలుకుదాం. అందరూ కూడా రెడీగా ఉండండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే 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 హరినామ సంకీర్తన की जय। युगावतार चैतन्य महाप्रभु की जय। जगत गुरु श्री प्रभुपाद महाराज की जय। రెండు చేతులు జోడించి నమస్కారం మధ్యలో ఉన్నందుకు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ భగవంతుని ఏకాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ్ కి జై। అనంత కోటి వైష్ణవ భక్త వృంద की జై। రామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ की జై। जैसे कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गौर गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन धाम की जय। वृंदावन धाम की जय। वैकुंठ धाम की जय। अयोध्या धाम की जय। जगन्नाथपुरी धाम की जय। अंतर्वेदपुरी धाम की जय। गंगा माई की जय। यमुना माई की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। समवेत गौर भक्त वृंद की जय। सीताराम लक्ष्मण मान की जय। गोविंद श्रीनिवास की जय। सुभद्रा बलदेव जगन्नाथ स्वामी की जय। भक्त विघ्न विनाशक नरसिंह भगवान की जय। अंतरदयाली लक्ष्मी नरसिंह भगवान की जय। लक्ष्मी नरसिंह भगवान की जय। संकीर्तन की जय। श्री गौरनिताय
glories to the Sampradaya devotees here. Hare Krishna. All glories to Guru Gauranga. All glories to Srila Prabhupada Maharaj ki Jai. Sarve Jana Sukhina Bhavantu. Loka Samasta Sukhina Bhavantu.